సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ సాఫ్ట్వేర్లో ఫోటోని కట్ చేసి ఏ విధంగా సేవ్ చేయాలో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నేను ఈ ఫోటో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. సో ఇప్పుడు మనం ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోల్డర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని, నేనైతే డిఫాల్ట్గా ఏ ఫోల్డర్లో అయితే తీసుకున్నానో ఆ ఫోల్డర్లోనే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ పిఎన్జీ, జేపీజీ, బిఎంపి మనకు కావాల్సిన ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. సో నేను పిఎన్జీ పెట్టాను. సో నేను ఫైల్ నేమ్ అయితే ఇస్తున్నా పిఎన్జీ అని. ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ రీప్లేస్ అవ్వకుండా ఉండడం కోసం నేను పిఎన్జీ అనేది వేరే నేమ్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే నేను పిఎన్జీలో సేవ్ చేస్తున్నాను. మనకి ఇదైతే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనకి సేవ్ అయిందో లేదో. చూడండి, మనకైతే ఇక్కడ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి సేవ్ అయిపోయింది.